హలో అండి, వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణివర్ధన్. నా వీడియోస్లో ఈ మధ్య డైలీ వ్లాగ్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను. అయితే ఈ వీడియో వచ్చేసి ఓన్లీ రెసిపీతోనే మీ ముందుకైతే వచ్చాను. ఈ రెసిపీ నేను కొత్తగా ట్రై చేశాను. ఫస్ట్ అటెంప్ట్లోనే టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. నార్మల్గా బిర్యానీ స్పెషల్గా చేస్తాను నేను ఎప్పుడు కూడా. నా చేతి దమ్ బిర్యానీ చాలా బాగుంటుందని మంచి కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు నేను చేసిన బిర్యానీ తిన్నవాళ్ళు. అయితే కొత్తగా ఇంకా ఏమైనా ట్రై చేద్దామనేసి నేనైతే కర్ణాటక స్పెషల్ దొన్న బిర్యానీ ట్రై చేశాను. ఫస్ట్ అటెంప్ట్లోనే చాలా బాగా వచ్చిందనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. సో బిర్యానీ అయితే మిగలకుండా తినేశారు. వెజ్ దమ్ బిర్యానీ చేశాను. చాలా బాగా వచ్చింది వాణి. వీడియో కోసం చెప్పట్లేదు, నిజంగానే చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఫ్రైడే రోజు ఫ్రెండ్స్ ఫ్యామిలీని డిన్నర్కి పిలిచామన్నమాట. సో స్పెషల్గా ఈ దొన్నె బిర్యానీ అయితే ట్రై చేశాను. అయితే చేసే ముందు కొంచెం భయపడ్డాను, కానీ చాలా బాగా వచ్చింది. అయితే మా ఫ్రెండ్ నాన్ వెజ్ తినదనమాట ఫ్రైడే రోజు. సో తన కోసం సేమ్ రెసిపీతో చికెన్ బదులు మిల్ మేకర్ యాడ్ చేశాను. వెజ్ దొన్నె బిర్యానీ అనమాట. టేస్ట్ బాగుందండి. సో ఆ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడైతే ఒక 6 తినే క్వాంటిటీతో అయితే చూపిస్తున్నాను. పక్కా కొలతతో ఇలానే ప్లాన్ చేసుకోండి, టేస్ట్ బాగా వస్తుంది. ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ అన్నీ కూడా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. దానికోసం అయితే 1.5 ఇంచ్ చెక్క, జాపత్రి ఒక చిన్న పువ్వు, మరాఠీ మొగ్గ 1.5, 4 యాలుకలు, 2 స్టార్ ఫ్లవర్, 4 లవంగాలు, 1 స్పూన్ మిరియాలు, 2 స్పూన్లు సోంపు, అలానే 1 కప్పు ఇక్కడ బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది కదా సపరేట్ ప్లేట్లో, అది రాతి పువ్వు అనమాట. ఇదైతే 1 కప్పు తీసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట మన రెసిపీకి. అలానే వాటితో పాటు 1 బిర్యానీ ఆకు కూడా తీసుకోవాలి. ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కంపల్సరిగా రాతి పువ్వు అనేది ఒక 2 స్పూన్స్ క్వాంటిటీతో వేసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇక్కడ కంపల్సరిగా గ్రీన్ చిల్లీస్ అనమాట. పచ్చగా ఉంటాయి కదా, వాటిని మాత్రమే యూజ్ చేయాలి. అవి వచ్చేసి ఒక 20 అనమాట. 20 క్వాంటిటీతో తీసుకోవాలి. సో తర్వాత ఒక 2 కప్పులు మెంతాకులు, అలానే 1 కప్పు పుదీనా, ఇంకొక కప్పు కొత్తిమీర, అన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మామూలుగా వెజిటేరియన్లో ఇలా ఆకుకూరలు వేయం కదా, అంటే కొత్తిమీర పుదీనా వేస్తాం, కానీ ఇలా మెంతాకు వేయడం అయితే ఫస్ట్ టైము, కానీ టేస్ట్ బాగుంటుంది. ఇవి ప్రిపేర్ చేసేటప్పుడు అనుకున్నాను ఇంత ఆకుకూర క్వాంటిటీతో చేస్తాం కదా ఎక్కువ అవుతుందేమో అనుకున్నాను, కానీ ఫైనల్గా టేస్ట్ అయితే బాగా వచ్చింది. సో అవంతా కూల్ అయిన తర్వాత దాన్ని మిక్సీకి వేసుకొని అది కూడా పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే చికెన్ మ్యారినేట్ చేసుకుందాము. చికెన్ అయితే నీట్గా కడుక్కోవాలి. ఈ చికెన్ కూడా చిన్న చిన్న పీసెస్ ఉండాలన్నమాట. సో ఫస్ట్ కడుక్కొని ఉప్పు సరిపడా వేసుకొని తర్వాత 200 గ్రాముల పెరుగు యాడ్ చేశాను. అలానే 1 స్పూన్ పసుపు, ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసుకొని కలుపుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవాలి. ఇంతకీ చికెన్ క్వాంటిటీ చూపించలేదు కదా, సో ఇదైతే నేను 1.5 kg చికెన్ తీసుకున్నాను. ఇప్పుడైతే గ్రేవీ ప్రిపరేషన్ చూపిస్తున్నాను. దీనికి ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 3 తీసుకున్నాను అనమాట. అలానే టమాటోలు కూడా మీడియం సైజ్ అయితే ఒక 4 తీసుకోండి. ఫస్ట్ నేను 3 తీసుకున్నాను, తక్కువ అవుతాయని మించేసి ఇంకొకటి యాడ్ చేశాను. ఇక్కడ ఒక పక్కన వంట చేస్తుంటే మధ్యలో దూరేసి నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలన్నాడు. చేసే వంటను పక్కన పెట్టేసి ఫ్రెంచ్ ఫ్రైస్ వేయిస్తున్నా. ఏంటికి ఇది అలా చూస్తున్నావు? ఫ్రై అవ్వని, ఇంకా ఫ్రై అవ్వాలి కదా, అవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి రైస్. ఇక్కడ మెయిన్ ఈ రెసిపీకి చిట్టి ముత్యాలు మాత్రమే యూజ్ చేస్తారనమాట. చిట్టి ముత్యాలు నిజంగానే చిట్టిగా ఉంటాయి, ముద్దుగా ఉంటాయి. సో ఇవైతే 1 kg క్వాంటిటీతో చూపిస్తున్నాను. ఈ కేజీ క్వాంటిటీ 1.5 kg చికెన్కి ఒక 6 మెంబర్స్ ఈజీగా తినేయచ్చు అనమాట. ఇదేమో నాకు 160 రూపీస్ ఉంది ప్యాకెట్ మీద, కానీ 120 రూపీస్కే ఇచ్చారు. ఆ రైస్ని కూడా ముందుగానే నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే బిర్యానీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. దీనికోసం అయితే షాజీరా 1 స్పూన్, మరాఠీ మొగ్గ 1, స్టార్ ఫ్లవర్ 2, అనాస పువ్వు 1 చిన్న పీస్, అలానే యాలుకలు లవంగాలు 4 చొప్పున ఒక 2 ఇంచ్ చెక్క తీసుకున్నాను. అలానే ఒక 3 బిర్యానీ ఆకులు కూడా తీసుకున్నాను. దీనికైతే నెయ్యి కంపల్సరీగా యాడ్ చేయాలన్నమాట.
సో ఇది లాస్ట్లో అయినా యాడ్ చేయొచ్చు, నేనైతే ఫస్టే చేశాను. ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకున్నాను. అలానే ఒక 8 స్పూన్స్ అనమాట దాని ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం వేసుకున్న ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న స్పైసెస్ని అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత అవి మంచి ఫ్లేవర్ వస్తుంది కదా ఆయిల్లో పడగానే. ఇంక ఇప్పుడైతే సన్నగా తరిగి పెట్టుకున్న 3 ఉల్లిపాయలు ఉంటాయి కదా, సో వాటిని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. వేసుకున్న ఉల్లిపాయలు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఉల్లిపాయలు కొంచెం కలర్ మారిపోయాయి కదా, సో ఇప్పుడైతే ఒక 2 స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో అవి కూడా అంతే వేసుకున్న తర్వాత పచ్చివాసన అనేది పోయేలాగా వేయించుకోవాలి. అలా 2 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేయించుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా 4 టమాటోల్ని, సో వాటిని కూడా యాడ్ చేసుకోవాలి దీనిలో. ఇవి కూడా అంతే ఒక 2-3 నిమిషాలు అలానే మగ్గించుకున్నారనుకోండి మంచి గ్రేవీ లాగా తయారైపోతుంది. సో ఇప్పుడు మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, పుదీనా, మెంతాకు, వాటినైతే ఆ మిశ్రమాన్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇది కూడా అంతే ఒక 2 నిమిషాలు ఆ ఆయిల్ అనేది ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం వేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ వచ్చేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, సో దీన్ని కూడా ఆ గ్రేవీలో యాడ్ చేసుకొని మొత్తం మనం వేసుకున్న గ్రేవీ మొత్తం కూడా ఆ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. సో మంచి కలర్ఫుల్గా ఉంది కదా, ఎల్లో గ్రీన్ రెండు కలిపి గ్రీనే అయిపోయింది. సో ఇప్పుడైతే మనం ముందుగానే చికెన్లో ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాం కదా, సో ఇప్పుడు ఈ గ్రేవీకి సరిపడా ఉప్పు ఉందో లేదో చూసుకొని, సరిపోలేదంటే మీకు ఇంకొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ నాకు కూడా ఉప్పు కొంచెం తగ్గింది, అందుకని ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను. నేనైతే రాక్ సాల్ట్ యూస్ చేస్తానన్నమాట. ఇక ఉప్పు సరిపడా యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ అయితే ఒక 4 మినిట్స్ సరిపోతుంది. ఒకవేళ లో ఫ్లేమ్లో పెట్టుకున్నారనుకోండి ఒక 5-6 మినిట్స్ ఆ చికెన్ అయితే ఉడికించుకోవాలి. మీరు ఎప్పుడైనా చిట్టి ముత్యాలు చూసారా? నిజంగానే చిట్టిగా ఉన్నాయి, ఎంత చిన్నగా. సో కడిగి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నాను రైస్ని. సో ఎక్కువ కదిలించకూడదు మళ్ళీ. సో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ పైకి తేలింది చూడండి. ఇంక ఇప్పుడైతే సరిపడా ఎసురైతే వేసుకోవాలి. ఈలోపు ఒక 2 స్పూన్లు ధనియా పౌడరు, అలానే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా స్పైసెస్ పౌడరు, అదైతే నేను చూపించిన క్వాంటిటీ మొత్తం కూడా వేసేసుకోండి. చూడటానికి ఎక్కువే అనిపిస్తుంది కానీ ఆ బిర్యానీకి కంపల్సరిగా అంత స్పైసీ పౌడర్ అయితే పడాలి. సో అప్పుడే బిర్యానీ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇక్కడ కేజీకి నా గ్లాస్ వచ్చేసి ఒక 6 గ్లాసులు రైస్ పడతాయి అన్నమాట. సో గ్లాసుకి ఒక గ్లాసు రైస్కి గ్లాసున్నర వాటర్ వచ్చేలాగా వేసుకోవాలి. వేసుకొని అవి ఉడుకుపట్టే వరకు మరిగించుకోవాలి. అవి బాగా ఉడికిపోయిన తర్వాత మనం వేసుకున్న ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది. ఇంకంతే ఈ మనం కడిగి పెట్టుకున్న చిట్టి ముత్యాలు ఉంటాయి కదా వాటినైతే యాడ్ చేసుకోవాలి. సో ఈ చిట్టి ముత్యాలు యాడ్ చేసుకున్న తర్వాత రైస్ని అయితే కదిలించకూడదనమాట. సో చిన్నగా నిదానంగా ఇలా రైస్ని అయితే కలుపుకోవాలి. మొత్తం గ్రేవీ అంతా పట్టాలి కదా. సో ఒకసారి కలిపేసుకొని ఇక్కడ మెయిన్గా బిర్యానీ అనేది మూత పెట్టుకుంటాం కదా రైస్ ఉడికించేటప్పుడు, అయితే దీనికి అస్సలు పెట్టకూడదు. అలా మూత పెట్టకుండానే ఎసురు మొత్తం కూడా రైస్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, అప్పటి వరకు ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఉంచుకోవాలన్నమాట. ఫైనల్గా ఒక్కసారి తిప్పుకొని క్లైమాక్స్లో అంటే ఇంకా గంజి అనేది ఉంటుంది కదా, దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మంచి ఫ్లేవర్ ఇస్తుంది పచ్చి బఠానీలు, ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇక ఉన్న వాటర్తో ఆ బఠానీలు అయితే ఉడికిపోతాయి. ఫైనల్గా అవి కూడా తిప్పేసుకొని ఇంకా లాస్ట్లో ఒక నిమ్మకాయని రసం తీసి యాడ్ చేసుకోవాలన్నమాట. ఫైనల్గా నిమ్మరసం కూడా వేసిన తర్వాత ఇక అబ్జర్వ్ చేసుకుంటుంది వాటర్ అంతా కూడా. ఇక లాస్ట్లో మూత పెట్టేసుకోవాలి. మూత కనుక ముందే పెట్టేసుకున్నామంటే అదంతా మెత్తగా అయిపోయి రైస్ కనిపించకుండా ముద్దగా అయిపోతుంది. సో అందుకని ఇంకా మూత పెట్టకుండానే దీన్ని అయితే ఉడికించుకోవాలి. నార్మల్గా మనం డైరెక్ట్గా రైస్ వండుతూ ఉంటే లాస్ట్లో
గంజంతా తీసేసిన తర్వాత లాస్ట్లో మూత పెడితే మగ్గిపోతుంది కదా, అలా అనమాట. ఆ సిచ్యువేషన్లో మూత పెట్టుకోవాలి. దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇంకోటి దాక్కుంది. ఇది నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట, ఉదయ. ఇది నా బెస్ట్ ఫ్రెండ్ వాణి అనమాట. కొంచెం గట్టిగా మాట్లాడచ్చు కాదు. బిర్యానీ చూపించే. బిర్యానీ ఎలా ఉంది అన్విత? టేస్ట్ చేసావు కదా, బాగుంది. దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ కబాబ్, దొన్నె బిర్యానీ. కానీ మా ఉదయ నాన్ వెజ్ తినదు ఈరోజు, మిస్ అవుతుంది. కొంచెం వచ్చినంతసేపు ఆగాలి, దానికి వచ్చినంత ఆయిల్ తాగాలి, కలపాలి కదా. ఎలా ఉంది అన్విత? స్పైసీగా బాగుంది. థ్యాంక్ యూ. 3 days నుంచి, 3 కాదు 5 days నుంచి తెలుసా, జిమ్కి వెళ్ళి వస్తుందంట. వచ్చే దారిలో ఈ దొన్నె బిర్యానీ వస్తాయంట, కుమ్మా కుమ్మా స్మెల్ వస్తుందంట. సో నాకు ఎప్పుడు చేస్తా అని దీనివల్ల ఈ రెసిపీ చేశాను ఈరోజు. బాగా వచ్చింది. బాగా వచ్చిందో లేదో మీరు చెప్పాలి, తనే చెప్పాలా. ఈ దొన్నె బిర్యానీ చికెన్తోనే చేసాము, అయినా సరే సపరేట్గా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. నూనెలో అలా ఇలా ఫ్రై చేసిన చికెన్ కబాబ్ కంపల్సరీగా ఉండాల్సిందే. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఇక మనం చేసిన రెసిపీస్ మనకి నచ్చడమే కాదు, వచ్చిన వాళ్ళకి కూడా నచ్చితే ఆ హ్యాపీనెస్సే వేరుంటుంది కదా. వాళ్ళైతే నాకైతే మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. చాలా బాగా వచ్చిందంట. మేము తిన్నాక ఎలా ఉందో నేనిస్తాను అసలు తెలియదు. ఇక మా ఫ్రెండ్ ఉదయ కూడా నాన్ వెజ్ తిన్నదని చెప్పాను కదా, తనకు కూడా సేమ్ స్టైల్లో మిల్ మేకర్తో చేశాను. తనది కూడా చాలా బాగా వచ్చింది. ఇక మా ఫ్రెండ్ ఫ్యామిలీని అయితే ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. వీళ్ళేమో 2 పిల్లలు, అండ్ పక్కన ఉన్నదేమో వాళ్ళ అమ్మగారు అండ్ వాళ్ళ హస్బెండ్. అన్విత అండ్ వీళ్ళిద్దరూ కూడా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. అన్విత కన్నా ఒక క్లాస్ తక్కువే, అయినా సరే ముగ్గురు కూడా బాగా కలిసి ఆడుకునేవాళ్ళు. అన్విత 4th స్టాండర్డ్ చదివేటప్పుడు అనుకుంటా, వీళ్ళిద్దరేమో 1st and 3rd ఉన్నారు. అప్పుడేమో చాలా చిన్నగా ఉండేవాళ్ళు. దాదాపుగా 9 years తర్వాత మళ్ళీ కలుసుకున్నాం. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత వాళ్ళైతే చాలా ఇయర్స్ తర్వాత కలుసుకున్నారు కదా, వాళ్ళ చిన్నప్పుడు ఆడుకున్న గేమ్స్ గుర్తు చేసుకుంటూ సరదాగా అప్పుడు ఆడిన గేమ్స్ మళ్ళీ ఆడుకున్నారు. ఇక ఉదయ వాళ్ళ చిన్న బాబు పేరు వర్షన్, ఇక్కడ కనిపిస్తున్నాడు కదా. ఇప్పుడేమో ఇలా లైట్ గ్రీన్ షర్ట్ వేసుకున్నాడు కదా, టీ-షర్ట్, వాడి పేరు భరత్. మా డిన్నర్ని అర్లీగా కంప్లీట్ చేసుకున్నాము. నైట్ 9 o'clock నుంచి 11:30 వరకు ఫుల్గా ఎంజాయ్ చేశారు గేమ్స్తో. ఇక్కడున్న పిల్లలకే కాదు, మనకి కూడా అంతే. ఎవరికైనా చైల్డ్హుడ్ మెమొరీస్ చాలా స్వీట్గా ఉంటాయి కదా. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు గీతు ఏమో మంత్స్ బేబీ అనమాట. సో వాడికైతే అస్సలు గుర్తులేదు వీళ్ళు. సో అయినా సరే ఇప్పుడైతే వీళ్ళతో బాగా ఎంజాయ్ చేశాడు వాడు కూడా. బిఫోర్ డిన్నర్ అయితే సైలెంట్గా సోఫాలో కూర్చొని ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. అబద్ధం చెప్పిందని ఓపెన్ చేస్తున్నాడు, నిజం చెప్పింది కాబట్టి. సో నేను అనుకున్నాను మర్చిపోయి ఉంటారేమో అని. సో ఆఫ్టర్ డిన్నర్ అయితే ఇంకా అందరూ ఒక చోట కూర్చొని బాగా ఆడుకున్నారు. సో వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మేము కూడా అంతే వాళ్ళతో కలిసి ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇక్కడైతే బ్లఫ్ గేమ్ అంట, నాకు అసలు ఆ గేమ్ ఫస్ట్ టైం చూస్తున్నాను. సో వాళ్ళందరూ కలిసి ఆడుతూ ఉన్నారు. ఇలా కలుసుకోవాలని దాదాపుగా కొన్ని ఇయర్స్ నుంచి ప్లాన్ చేసుకున్నాం. ఫైనల్గా ఈరోజు అయితే అయింది. సో ఫ్రెండ్స్తో స్పెండ్ చేసిన టైంని అయితే మీతో షేర్ చేసుకున్నాను. అలానే నేను చూపించిన రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్.